Garuda Express, an international courier service. పెద్దలు దిలీప్ శంకర గారికి నా నమస్కారాలండి. అయితే నేను మీ అంత పెద్ద వ్యక్తిని కాదు, అయినా సరే ఏదో నాకు తోచిన విషయ పరిజ్ఞానంతో ఏదో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరు వైసీపీ రెడ్లు ఎక్కడికి పోయారు అని పెట్టిన పోస్ట్ చూసి నేను ఈ వీడియో పెడుతున్నాను. ఏంటంటే నేను మీ అంత పెద్దవాడిని కదండి, ఏదో నలుగురిని వేసుకొని పక్కన వేసుకొని కాలు మీద కాలు వేసుకొని చైర్లో కూర్చొని రండ్రా చూసుకుందాం అట్లా ఫోటోలు పెట్టి అంత పెద్ద వ్యక్తిని కాదు. నేను చిన్న వ్యక్తిని. నాకు తెలిసిన విషయ పరిజ్ఞానంతో నేను మీకు కొన్ని ప్రశ్నలు వేస్తాను. మీరు దయచేసి కొద్దిగా సమయం పాటించి సమాధానాలు కొద్దిగా పద్ధతిగా చెప్పండి మీకు వీలైతే. నా మొదటి ప్రశ్న, 2014లో పవన్ కళ్యాణ్ 2 సభలు పెట్టి నేను ప్రశ్నించడానికి నా పార్టీ అధికారం కోసం కాదు అన్నారు. మంచి మాట. అయితే పవన్ ఇప్పటి వరకు ప్రభుత్వాన్ని ఎన్ని విషయాల్లో ప్రశ్నించాడు? నెంబర్స్తో సహా చెప్పండి. 1, 2, 3, 4 ఇన్ని ప్రశ్నించాడు అని. ఒకవేళ ప్రశ్నించకపోతే సమస్యలు లేవా ఈ రాష్ట్రంలో? నాది మొదటి ప్రశ్న. అది. రెండో ప్రశ్న, స్పెషల్ స్టేటస్ గురించి 3 అంచెల పోరాటం అని పవన్ గారు అనౌన్స్ చేసి చాలా రోజులైంది. దాని గురించి ఏమైంది? మూడో ప్రశ్న, మార్చిలో దక్షిణ భారత్ ఆత్మగౌరవ సభ ఒకటి పెడతాను అన్నారు, అది ఎందుకని పెట్టలేదు? నాలుగో ప్రశ్న, పవన్ 2009లోనే రాజకీయాల్లోకి వచ్చారు నాకు తెలిసి. ఆ 2009 ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత 2014 మార్చి 10వ తారీఖు వరకు మళ్ళీ ఎందుకని పవన్ కళ్యాణ్ జన సమస్యల మీద ఒక్క మాట కూడా మాట్లాడలేదు? మళ్ళీ ఎలక్షన్స్ వరకు, అంటే ఎలక్షన్స్ ఒక్కటేనా మార్గం? అధికారం కాదు కదా ముఖ్యం, సమస్యలే కదా మీ లెక్కన. ఐదో ప్రశ్న, 2014 తర్వాత నాకు తెలిసి పవన్ రాజకీయ జీవితం 11 రోజులని నేను అనుకుంటున్నాను. అందులో 6 సభలు పెట్టారు. 2 రోజులు అమరావతి కోసం కేటాయించారు 2 సార్లు. అప్పుడు కూడా అక్కడ ఒకటి చెప్పారు, వాళ్ళెవరో ఏదో చేస్తారంట, నేను అమర నిరాహార దీక్ష చేస్తాను లేదా సంథింగ్ దీక్ష చేస్తాను ఏదో చెప్పారు, అది కూడా చేయలేదు. ఒకరోజు అగ్రిగోల్డ్ కోసం కేటాయించారు, ఒకరోజు ఉద్దానం కోసం కేటాయించారు, ఒకరోజు చేనేత వాళ్ళ కోసం కేటాయించారు. మొత్తం 11 రోజులు. ఇంతకు మించి పవన్ కళ్యాణ్ గురించి చెప్పుకోవడానికి ఇంకేదన్నా ఉంటే మీరు దయచేసి మాకు తెలియజేయగలరు. నేను అడిగే ప్రశ్నకి మీరు వీడియో ద్వారా ఒక వీడియో పెట్టండి. అందులో మీరు కూడా జగన్ గురించి అడగండి, నేను దానికి సమాధానంగా నేను ఇంకో వీడియో పెడతాను. దయచేసి నేను అడిగిన వాటికి సమాధానం చెప్తారని ఆశిస్తున్నాను.